పర్వాలేదు అనుకుంటే మనం పడ్డలు తీసుకెళ్ళి మేపుకొని కట్టించుకొని వాళ్ళు అమ్ముకున్న కూడా అవకాశం ఉంటుంది, అట్టగా మళ్ళీ డైరీ మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. పాలు పిండేసేస్తారు, ఇక దాన మేత పెట్టి అవి పండుకుంటారు, నీళ్ళు పండుకుంటారు. మళ్ళీ బండి ఎక్కించేటప్పుడు నీళ్ళు మేత పెట్టి పాలు పిండేసేసి మళ్ళీ లోడ్ చేస్తారు. మళ్ళీ నైట్ అలా నడుస్తుంది బండి. పాలు పిండేసేస్తారు, ఇక దాన మేత పెట్టి అవి పండుకుంటారు, నీళ్ళు పండుకుంటారు. మళ్ళీ బండి ఎక్కించేటప్పుడు నీళ్ళు మేత పెట్టి పాలు పిండేసేసి మళ్ళీ లోడ్ చేస్తారు. మళ్ళీ నైట్ అలా నడుస్తుంది బండి. పాడి కావాలనుకుంటేనేమో రేటు ఉంటే పాలది పెట్టుకోవచ్చు. పాడి పెట్టుకోవద్దు మనం అనుకుంటే 3 నెలలు 4 నెలలు సూడి ఉంటాయి, అవి తీసుకెళ్ళి మనం పొలం కాడ మేపుకోవచ్చు. మేపుకొచ్చినాక ఈయనక నువ్వు పాడి అయినా చేసుకోవచ్చు, లేకపోతే పాడి లేకపోతే రేపు ఈయనక అయినప్పుడు వారం రోజుల ముందు ఈయన అన్నప్పుడు అమ్ముకుంటే మీకు రేటు కూడా వస్తుంది. నా పేరు మంతప్ప, చింతలగుంట మార్కెటు. ఎప్పుడు 300 రోజు ఉంటాయి, ఎప్పుడు వచ్చినా కొనుక్కోవచ్చు. కొనుక్కొని కూడా మనం ఒకవేళ కొనుక్కొని 2 పూటలు కూడా పిండి చూసుకొని ఉండి తోలుకెళ్ళొచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. తీసుకెళ్ళచ్చు. ఒకవేళ మీకు ఏమైనా అది ఇది నమ్మకం ఇది ఉంటే కూడా వారం రోజులు టైం ఇస్తారు. నేను పాలు తక్కువ ఇచ్చినా గేదె మార్చి గేదె ఇస్తారు. ఆ అవకాశం ఇక్కడ ఉంది, తీసుకోవచ్చు. ఇబ్బంది ఏముండదు. మార్కెట్ ఎక్కడ తిరిగినా అన్ని పాకలు తిరిగి చుట్టూ ఒక 40-50 పాకలు ఉంటాయి. ఎక్కడ తిరిగి నచ్చిన చూసి కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే ఇది ఇప్పుడు చుట్టుముట్టు ఉంటాయి, వారానికి ఒకసారి ఉంటాయి. ఇప్పుడు పోయి కొనుక్కుంటాం మనం, కొనుక్కొని వాళ్ళు అటు పోతారు, కొనుక్కోడు ఇటు పోతారు. అడగడానికి అవకాశం ఉండదు, ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది. మనం 1,00,000 కొనాలి, 1,20,000 కొనాలి, 1,50,000 కొనాలి, 1,70,000 కొనాలి, అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక కొనుక్కున్నా కూడా మనం 2 పూటలు కూడా పిండి చూసుకొని చక్కగా తోలుకెళ్ళచ్చు, ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే ఇది 300 రోజులు మరి కంటిన్యూ ఉంటుంది అన్నమాట. ఫలానా ఈతను కదా, 2వ ఈత 3వ ఈత అని చెప్తారు కదా, గేదెని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఆ ఈతల్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? అంటే గేదె మనం అది చూసి దాని అంచనా మీద మనకు తెలిసిపోతుంది. మనం ఇంచుమించు 40 సంవత్సరం నుంచి దీంట్లో ఉన్నాం, కమ్సే 10-15 సంవత్సరం నుంచి మనం గేల చుట్టూ ఉన్నోళ్ళమే. ఇప్పుడు దీంట్లో వచ్చి కూడా 38-40 సంవత్సరమే మనం. ఎందుకంటే మనం అన్నీ చేసిన వాళ్ళమే. మనం దానికి అనుభవం నుంచి గేదెను బట్టి మేము చెప్తాం. మనం 2 ఈతలది, 3 ఈతలది, 4 ఈతలది గేదె చూస్తే మనం గుర్తుపట్టేస్తాం. దాన్ని అట్టే కొత్తగా డైరీ పెట్టేవాళ్ళు దూడతో గేదెలు కొనుక్కోవడం బెటరా, పడ్డలు కొనుక్కోవడం బెటరా, ఏది కొనుక్కోవడం బెటరా? కొత్తగా పెట్టుకునేటోళ్ళు అంటే అది మనము ఇప్పుడు కొత్త పెట్టి మనం చేసుకోవాలనుకుంటే పాడిది కొనుక్కుంటేనే బెటరు. కానీ మన పొలం ఉంది, గడ్డి బిడ్డి సొంతం ఉంది, పర్వాలేదు అనుకుంటే మనం పడ్డలు తీసుకెళ్ళి మేపుకొని కట్టించుకొని వాళ్ళు అమ్ముకున్న కూడా అవకాశం ఉంటుంది, అట్టగా మళ్ళీ డైరీ మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన పొలంలో ఇత్తనం పెడతాము, మరి పంట వచ్చేదాకా చూడాలి కదా. మరి ఇది కూడా అంతే, దూడ తీసుకెళ్ళి మేపుకోవాలి, అది పెద్దగా అయితే చేయాలి, కట్టేయాలి. అంటే 4 సంవత్సరం పడుతుంది. మరి 4 సంవత్సరం తర్వాత మనం దానికి మళ్ళీ అప్పుడు సేవ చేస్తే మనకు రూపాయి కనబడుతుంది. ఈయనకనే కదా మన రూపాయి కనబడేది. లేకపోతే ఈయనక వచ్చినాడు అమ్ముకుంటే 10 ఎక్కువ తక్కువ అమ్ముకుంటే దాని సుమారు చేసుకుంటుంది. ఓకే. ఇప్పుడు మార్కెట్లో పాలకి డిమాండ్ ఉంటుంది. అలాగే చాలామంది ఐటీ కంపెనీలో అట్లా పనిచేసి వచ్చి విసుగొచ్చి 5 గేదెలు, 10 గేదెలు, 20 గేదెలతో చిన్న గేదెలు 10 గేదెలు పెడతా ఉంటున్నారు. కానీ సంవత్సరంలోపే తీసేస్తున్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటారు? అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి మెయింటైన్ కుదరదు కదా సార్, మెయింటైన్ కుదరదు. వాళ్ళకి ఎట్లా చేయాలి అనుభవం ఉండదు. ఇంకోటి అంటే ఊరిదికి ఏముంది అంటే ఇప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు పాలు లీటర్ ఉన్నాయి, ఆ రేటు మీద కొనుక్కుంటే వీళ్ళకి అనవసరంగా. ఇంచుమించు మనకు ఒక 75, 80, 90 రూపాయల లీటర్ పాలు ఉంటే ఒక గిట్టుబడి అవుతుంది. ఒక్కొక్క సాట 110, 120 కూడా అమ్ముతున్నారు. ఇక మనం 40, 50 రూపాయలు లీటర్ అమ్మి 1,50,000 పెట్టి 2 లక్షలు పెట్టి కొనుక్కుంటే ఏమొస్తుంది చెప్పండి? ఏం రాదు. మనం దాన్ని పెట్టే బరువును బట్టి, దాన్ని పెట్టే వజను బట్టి, దాన్ని సేవ చేసిన బట్టి మనకు పాల రేటు కూడా గిట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఒక ఇంచుమించు 75, 85, 90 ఉంది అనుకో, పర్వాలేదు. ఇవాళ దానాల రేటు పెరిగినాయి, బర్రెల రేటు పెరిగిపోయినాయి. మరి దాన్ని బట్టి ఇప్పుడు కొనుక్కు తెచ్చుకుంటారు, సొమ్మంత వాళ్ళది కాదు కదా. వాళ్ళు ఏదో ఒక 4,000, 5,000 లాభం చూసుకుని అమ్ముకున్నట్టు. ఇప్పుడు అట్టే కట్టి పెట్టుకుంటే వాళ్ళకి రొటేషన్ కాదుగా. ఎందుకంటే అది అమ్ముకుంటేనే మళ్ళీ ఒక మాలు తెచ్చి మళ్ళీ ఒకటి అమ్ముకుంటారు. ఇప్పుడు బట్టల షాపులో బట్టలు అమ్ముకుంటేనే బట్టలు తెచ్చుకునేది, ఇదే అంతే సేమ్. ఇక ఇప్పుడు అవి బట్టలు అట్ట పెట్టుకుని కూర్చుంటే రూపాయి వస్తుందా? రాదు. ఏ వస్తానా బేరం అన్నాక బట్టలు అనకుండి, బంగారం అనకుండి, బర్రె అనకుండి, ఏదైనా సెల్ చేసుకుంటేనే
ఓకే. మనకు మళ్ళీ ఒక 10 ఎక్కువ తక్కువ రొటేషన్ అవుతుంది, మళ్ళీ తెచ్చి 2 అమ్ముకుంటాడు, దాంట్లో 2 ఏళ్ళు చూసుకుంటాడు. దాంట్లో 2 ఏళ్ళు రావచ్చు, ఒక గేద ఏదైనా దెబ్బ తగిలింది ఒక లోడ్ వచ్చినప్పుడు లాస్ కూడా రావచ్చు. 2 రకాలు ఉంటాయి. లక్షల బేరం 10 బర్రెలు వచ్చినాయి అనుకో, ఒక బర్రె ఏదో దెబ్బ కొట్టింది అనుకో, వచ్చి లాభం తీసుకెళ్ళి దాంట్లో పెట్టాలి. ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. మన ఏదైనా అన్ని కలిసి అదృష్టం కలిసి వచ్చి అమ్ముకుంటే 10 రూపాయలు దొరుకుతాయి. ఇప్పుడు బేరం చేసిన మనం ఎప్పుడు నుంచి గ్యాలెంబడి ఉన్నాయి. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి వచ్చి ఇప్పుడు అవుట్ సూట్ ఉంటే కానీ ఇంకో పని చేయమంటే చేయంగా. అది కష్టమో సుఖమో ఇవిటేంబడే మనం చేస్తున్నాం. ఊరు నుంచి ఒక 4-5 తెచ్చి అమ్ముకుంటారు, కొంతమంది లోడ్ తెచ్చుకుంటారు. ఇప్పుడు అందరూ ఒక తీరే ఉండరు కదా, ఒక్కొక్క పెద్ద బర్రెలు వస్తాయి, చిన్న బర్రెలు వస్తాయి. ఏముంది మా ఇప్పుడు రైతులు తక్కువ రేటు కొనేటోళ్ళు ఉంటారు, ఎక్కువ రేటు కొనేటోళ్ళు ఉంటారు. అందరూ ఒక తీరు ఉండరుగా. అట్లా దాన్ని బట్టి నచ్చింది కదా ఎవరు వచ్చినా కొనుక్కోవచ్చు. నాణ్యత పరంగా పర్సనాలిటీ పరంగా ఏ ఉన్నాడు వ్యత్యాసాలు ఏంటి పాడి పరంగా? అంటే ఇప్పుడు మనం అవేమో గేటెడ్ ముర్ర వస్తాయి, ఆంధ్ర ఏమో గేటెడ్ ముర్ర వస్తాయి. గేటెడ్ ముర్ర ఉంటాయి, ముర్ర కూడా ఉంటాయి దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు అన్నిట్లో బర్రె వస్తాయి కదా, అవి ఇక్కడ ఎండిపోయినాక సూడి కట్టినాక ఆంధ్ర పోతాయి. అవి ఈనాక అయినప్పుడు మళ్ళీ తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటారు. అట్లా ఆంధ్ర ఉంటాయి, హర్యానా కూడా ఉంటాయి. కొన్ని ఏమో డైరెక్ట్ హర్యానా కూడా లోడ్ కూడా దిగుతాయి. అది అవి ఉంటాయి కొనుక్కునేటప్పుడు అంటే చూసి కొనుక్కోవాలి. ముర్రా గేటెడ్ ముర్రా. ఓకే. మనం ఇంత దూరం నుంచి తీసుకొచ్చేటప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? జాగ్రత్తగా అంటే దాంట్లో దానా మేత, 2 మనుషులు ఉంటారు. నైట్ అలా నడుస్తుంది బండి, తెల్లారి దించుతారు, నీళ్ళు మేత పెడతారు, పెట్టి పాలు పిండేసేస్తారు. ఇక దాన మేత పెట్టి అవి పండుకుంటారు, నీళ్ళు పండుకుంటారు. మళ్ళీ బండి ఎక్కించేటప్పుడు నీళ్ళు మేత పెట్టి పాలు పిండేసేసి మళ్ళీ లోడ్ చేస్తారు. మళ్ళీ నైట్ అలా నడుస్తుంది బండి, మళ్ళీ తెల్లారి దించుతారు. అట్లా ఎక్కించుకుంటా దించుకుంటా 5 రోజులు 6 రోజులకి ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఓకే. ఇంత ప్రయాణం చేసినప్పుడు అలసిపోద్ది కదా, దానికి రెస్ట్ పొజిషన్ ఎలా ఇవ్వాలి అది రైతుకి చెబుతారా మీరు? ఎలా అర్థం చేసుకోవాలి మనం దానికి రెస్ట్ ఇవ్వాలని? రెస్ట్ అంటే ఇక మనం ఇప్పుడు లారీలో వచ్చినప్పుడు మనుషులు పండుకున్నప్పుడు లెగ్గొడతా చూస్తూ ఉంటారు. ఏదైనా లారీలో అటు ఇటు కొద్ది దెబ్బలు కూడా తగులుతాయి. ఇక్కడికి వచ్చినాక డాక్టర్ చూపెట్టుకోవాలి, మందులు అవి చేసుకోవాలి. ఒక 4 రోజులకు మందులు తగ్గిపోతాయి, నొప్పులు తగ్గిపోతాయి. దానికి మనకు అర్థమవుతుంది, నొప్పులకు అర్థమవుతుంది, కుంటే విధానాన్ని బట్టి నడిచే విధానాన్ని బట్టి తెలిసిపోతుంది. గేద నొప్పులు అయినప్పుడు మనం బండిలో తెలిసిపోతుంది గేద అప్పుడే. ఇప్పుడు గేద ఏదో నీరసంగా ఉంది అనుకో తెలిసిపోతుంది, దాన్ని బట్టి గుర్తుపట్టి మందులు అవి డాక్టర్తో చేపించుకుంటారు. ఓకే. చేసుకుంటే ఒక 2-3 రోజులకు నొప్పులు తగ్గిపోతాయి. ఓకే. ఇప్పుడు మనమే బస్సులో మా పైన వెళ్ళిపోతే మనం అలసిపోతాం, అవైతే నూరులేని గొడ్డు పశువులు అలసిపోతాయి సరేమో. ఇక ఈ వానకాలం చలికాలంలో కొద్దిగా బెల్లం నూనె వాడచ్చు. నూనె ఇస్తాం, నూనె కూడా ఇలా మేతలు కల్పిస్తాం. మేతలేదు మన బెల్లంలో కానీ ఏది మామూలుగా నూనె కూడా కొద్ది తాపుతారు. ఆవు నూనె తాపుకోవచ్చు. ఇప్పుడు బండి దిగానే ఒంటి కూడా పెట్టినా కూడా నొప్పులు కూడా తగ్గుతాయి. అది మనం ఇప్పుడు ఒంటి మీద పెడతాం కదా, నొప్పులు కూడా కొద్ది పని చేస్తాయి. కొద్ది నూనె కూడా తాపుతారు. చలికాలం వానకాలం ఇబ్బంది ఏమి ఉండదు. ఎండాకాలంలో వేడి వస్తుంది కదా, ఎక్కువ పెట్టొద్దు, కొద్ది అది జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏ వస్తాయినా మనం దూరంకెళ్ళి వచ్చినా అవి దూరంకెళ్ళి వచ్చినా బండి దిగానే కొద్దిగా డాక్టర్ చూపెట్టి మందులు అవి చేసుకుంటే 2-3 రోజులకు నొప్పులు తగ్గిపోతాయి. మనం జాయిగా శుభ్రంగా చూసుకుంటే జాయిగా అమ్ముకోవచ్చు. ఒక ప్రాంత వాతావరణంలో ఒక రకమైనటువంటి మేతలకు అలవాటు పడ్డటువంటి పశువు ఈ మిగతా ప్రాంతానికి మిగతా టెంపరేచర్కి వచ్చినప్పుడు దానికి ఆ వాతావరణం అక్కడ మేతల పరిస్థితి వాతావరణం కంటే ఇప్పుడు దూరంకి వస్తాయి కదా, అక్కడ తిండి ఇక్కడ తిండి వేరే ఉంటుంది. ఒక 2-3-4 రోజులు జర చెట్టు కానీ కొద్ది ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తినని పరిస్థితి ఉంది అనుకో, కొద్ది తౌడో గోధుమ పొట్టో కొద్ది పైన వేస్తే నెమ్మదిగా అలవాటు అవుతాయి. ఇప్పుడు మా ఇక్కడ మనం రైస్ ఎక్కువ తింటాం. అదే ఢిల్లీ మీరు హర్యానా పోండి, చపాతీలు, రొట్టెలు, పాలు ఇవే ఉంటాయి, ఎక్కువ రైస్ దొరకదు అటు. మళ్ళీ ఇక్కడ ఏరియా పోయినా రైస్ ఫుల్గా ఉంటుంది. అట్లా ఇప్పుడు మనం కూడా అక్కడ పోతే వారం రోజులు ఉంటే అట్లా మనం అలవాటు 4 రోజులు ఇబ్బంది అవుతుంది. 4 రోజుల తర్వాత అలవాటు అయిపోతే తింటాయి, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ హర్యానాకి వస్తున్నాయి, చుట్టుముట్టు ఆంధ్ర కానీ కర్ణాటక ఎక్కడికైనా సెట్ అయిపోతున్నాయి. అట్టేమి ఉండదు. ఏంటంటే 2-3 రోజులు ఇబ్బంది ఉంటుంది. పాత పశువులు ఒక 20 ఉన్నాయి, మనం కొత్తగా 4-5 తీసుకొచ్చాం. కొత్త పశువుల్ని పాత పశువులు అలో చేస్తాయా, రానిస్తాయా, కలుపుకొని ఇది వెళ్ళగలుగుతాయా? అంటే కొద్ది 2-3 రోజులు కొద్దిగా కొత్తవి కదా జర అలవాటు అయ్యేదాకా పొడుచుకుంటాయి. కొద్ది అలవాటు అయ్యేదాకా కొత్త దానికి ఏదైనా టిస్పూస్ చేసుకుంటాయి. 4 రోజులు అలవాటు అయినాయి అనుకో ఫ్రీగా సేఫ్టీగా తింటాయి. ఇప్పుడు మనం 2-4 కలుసుకున్నాం అనుకో, రోజు మాట్లాడుకుంటే అడ్డు తిరుగుతుంటాం. కొత్త మనిషితో గబాలను మాట్లాడమంటే మాట్లాడతామా? మాట్లాడవు. నోరు లేని మాట ఒకటే కానీ అవి కూడా తింటున్నాయి. మనిషి రోజు సేవ చేసే మనిషిని గుర్తుపడతాయి. ఇప్పుడు అవి కూడా పక్కకి అలవాటు అయింది అనుకో, 2 సేఫ్టీగా ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఏంటంటే ఒక 5-6 రోజులు జర ఇబ్బంది ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. రమ్మంది తెలుగు వన్.